ఏ కాలంలో ఉన్న నేమ్స్ ఉన్నాయి గదా! దానిలో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి మనకు కనబడుతున్నాయి. ఆ బ్లాంక్స్‌ను మనం తీసేసే మాక్రో క్రియేట్ చేసుకుందాం. యూజ్‌ఫుల్ మాక్రో నంబర్ 3. ఏం జేయాలి ఫస్టు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఉన్న బటన్‌ను మనం క్లిక్ జేయాలి. డైలాగ్ బాక్స్ వచ్చింది గదా! మనమేంటి రిమూవ్ బ్లాంక్స్ అని పేరు పెట్టుకుందాం. బ్లాంక్స్. నో స్పేసా బిట్వీన్. తర్వాత దీని పేరు కంట్రోల్ బి అని పెట్టుకుందాం. బి. ఇప్పుడేమైంది? కంట్రోల్ షిఫ్ట్ బి నొక్కితే ఇది రన్ అయితది. డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇక్కడ పేరుని బట్టే తెలుస్తున్నది. ఓకే. క్లిక్ చేద్దాం. మన ఇది ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనం వద్దంటుంది. అది వేరే కీ పెట్టుకో అంటున్నది అక్కడ. మనము కంట్రోల్ డి పెట్టుకుందాం అక్కడ. డి పెట్టుకుందాం. ఓకే. క్లిక్ చేద్దాం. అది కూడా ఉన్నది. మనం ఏం పెట్టుకున్నాము? ఎల్ పెట్టుకుందాం. ఎల్. ఓకే. ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది. మనం ఏం చేద్దాం ఫస్టు? ఏ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాము. కంట్రోల్ ప్లస్ జీ నొక్కుదాం. గో టు డైలాగ్ బాక్స్ వచ్చింది. స్పెషల్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో బ్లాంక్స్‌ను సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. క్లిక్ చేద్దాం. అన్ని బ్లాంక్స్ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ మైనస్ నొక్కుదాం. ఇక్కడ అడుగుతున్నది ఎంటైర్ రో తీసేయాలన్నా ఏం చేయాలని అడుగుతుంది. మనం ఎంటైర్ రో అనేది మనం సెలెక్ట్ చేసుకుందాము. ఓకే. క్లిక్ చేద్దాం. చూసారా? బ్లాంక్స్ ఉన్న రోస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మ్యాక్రోను స్టాప్ చేద్దాం. ఈ బటన్‌ని క్లిక్ చేసి. స్టాప్ అయిపోయింది. మరి మన మ్యాక్రో ఉన్నదా లేదా చూసుకుందాం. మనము దాన్ని రన్ అయితదా లేదా చూసుకుందాం. ఫస్ట్ దీన్ని కంట్రోల్ జెడ్ చేద్దాము. మళ్ళీ ఒరిజినల్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనము వ్యూని పోయి మ్యాక్రోస్ మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి వ్యూ మ్యాక్రోస్ అని మనం ఏం చేద్దాము? మనదేంటిది బ్లాంక్స్ ఎక్కడ రిమూవ్ బ్లాంక్స్ లాస్ట్‌ది. ఇప్పుడు రన్ చేద్దాం. చూసిర్రా? రన్ అయింది. అంటే సక్సెస్‌ఫుల్‌గా. మనకు కావాల్సినప్పుడల్లా ఈ రకంగా మనకు వచ్చిన డేటాలో మనకు బ్లాంక్స్ ఉన్నట్టయితే ఈ రకంగా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది అన్ని వర్క్ బుక్‌లలో పనిచేస్తది. ఎందుకంటే మనం పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్‌లో సేవ్ చేసినాం కాబట్టి, తర్వాత ఈ వర్క్ షీట్ లేక వర్క్ బుక్‌ను మనం ఏం చేయాలి? ఎక్సెల్ ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని ఆప్షన్స్‌లో సేవ్ వైస్ అనే ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మ్యాక్రో మనకు అవైలబుల్ ఉంటది. ఎప్పుడైనా, ఎక్కడైనా దీన్ని ఏ ఫైల్‌లోనైనా అంటే ఎక్సెల్ ఫైల్‌లో మనం ఉపయోగించవచ్చు.